మార్త అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటుంటే, నువ్వు ఈ గృహంలో ఉండుంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు, చనిపోయేవాడు కాదు. ఆ? చూడండి, అద్భుతంగా సంభాషణ ఉంటుంది చూడండి అక్కడ. మార్త యేసు వచ్చుచున్నాడు అని విని 20 వచ్చింది. ఆయన ఎదుర్కొని వెళ్ళదు కానీ మరి ఇంట్లో కూర్చుండి మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండేది ఎడల నా సహోదరుడు చావకుండాను ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన కదా నేను. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచెదినమున పునరుత్థానమును లేచునని ఎరుగుదును. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. దీన్ని బట్టి క్రైస్తవ గృహంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. అవునా? క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ గృహాలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా మీ గృహంలో క్రీస్తుంటే మీ గృహంలో జీవం ఉంటుంది ఖచ్చితంగా. మార్త మరియు గృహంలో జీవం ఉంది. జీవానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువు, ఆ గృహానికి అధిపతి. బేతనీ గృహంలో యేసుక్రీస్తు ప్రభువు గృహాన్ని ప్రేమించాడు. ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నారు? నీ గృహాన్ని కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు నిలయంగా ఉంటే ఖచ్చితంగా నీ గృహంలో జీవం ఉంటుంది. ఏ తెగులు నీ గూడానికి సమీపించదు. భౌతికంగా లాజరు బ్రతికిన, ఒకవేళ బ్రతికి మరణించినా కానీ తిరిగి లేస్తాడు. 2 సందర్భాలకు మాట్లాడతాడు ఆయన. అటు భౌతికంగా మాట్లాడతాడు, మరొక విషయం ఆత్మ సంబంధం కూడా మాట్లాడతాడు. 2 రకాల అర్థాలు వస్తాయి. పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి నన్ను చనిపోయినను బ్రతుకుతాడు. అంటే భౌతికంగా లాజరు బ్రతికి లేచి వచ్చిన, ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచి చనిపోతే మరలా పునరుత్థానం అందు తిరిగి లేస్తాడు. మరణం అనేది ఉండదు. అందుకనే పునరుత్థానము జీవాన్ని నేనే. సో చూడండి, క్రైస్తవ గృహంలో జీవం ఉండదు. ఉండదా? మీ క్రైస్తవ గృహంలో మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తుని అంగీకరించిన వారా, రక్షణ పొందుకున్న వారా? ఆలోచించేయండి. నీ గృహంలో నిజంగా క్రీస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఆయన అంగీకరిస్తావు. ఇంకా అంగీకరించట్లేదంటే ఇంకా నీ ద్వారం నువ్వు తెరవట్లేదు. ఆలోచించేయండి. మీ గృహంలో 2-3 క్రీస్తుని అంగీకరించి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటే మీ బిడ్డలని నడిపించుకుంటారు, రక్షణలోకి నడిపించుకుంటారు.